హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీ ఫర్ యూ. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పాలంపూర్ లొకేషన్కి. సో సింప్లీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పాలంపూర్ లొకేషన్ హిడెన్ జెమ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పచ్చు. బికాస్ పాలంపూర్ ఇస్ సచ్ అ కైండ్ ఆఫ్ లొకేషన్. మీకు చుట్టుపక్కల ఎటు చూసిన కొండలు, నేచర్, సీనిక్ వ్యూస్, అండ్ ప్రామిస్లీ ఐఎమ్ సేయింగ్ యుల్ బ్లో అవే ఇన్ దట్ నేచర్. సో నేనైతే హైదరాబాద్ నుంచి చండీగఢ్ ఫ్లైట్ తీసుకుని చండీగఢ్ నుంచి బ్లాబ్లాలో ఒక కార్ బుక్ చేసుకుని అయితే పాలంపూర్కి వెళ్ళాను. బికాస్ మనకి డైరెక్ట్ గా పాలంపూర్ వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ వయా ఫ్లైట్ అయితే లేదు. ధర్మశాల కూడా వెళ్ళొచ్చు, బట్ ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ రిస్కీ థింగ్ బికాస్ మీకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వచ్చు అకార్డింగ్ టు ది క్లైమేట్ అండ్ ఆల్. సో నియర్ బై ఢిల్లీ ఒకటి ఉంది అండ్ చండీగఢ్ ఒకటి ఉంది. చండీగఢ్ నుంచి అయితే వయా కార్ 6 hours పడుతుంది. ఢిల్లీ అయితే వయా బస్ 10 to 11 hours అయితే పడుతుంది. సో ఇన్ డీటెయిల్గా నేను పాలంపూర్లో ఏమేమైతే చూసానో అవన్నీ ఈ వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సో జంప్ ఇన్ టు ది వ్లాగ్. సో హైదరాబాద్ నుంచి చండీగఢ్లో ల్యాండ్ అయిపోయాక చండీగఢ్ నుంచి సెక్టర్ 44 వీ హ్యావ్ సెక్టర్స్ అక్కడ అయితే. సో సెక్టర్ నుంచి వెళ్ళేసి అక్కడ ఒక పికప్ పాయింట్ చెప్తారు, అక్కడ మనం కార్ అయితే ఎక్కేసేయచ్చు. సో నేను ఎక్కిన కార్ అయితే ఇది. మనకి షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి కదా, సో ఆ క్యాబ్స్ లాగా దే రన్ బ్లాబ్లాస్. ఆ బ్లాబ్లలో ఐ థింక్ ఆల్మోస్ట్ 580 rupees సంథింగ్ దే హ్యావ్ చార్జ్ లైక్ దట్. బట్ పూరా ఘాట్ రోడ్స్ అయితే ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇన్ బిట్వీన్ వెళ్ళేటప్పుడు అయితే కాస్త విజువల్స్ అయితే తీసుకున్నాను ఘాట్ రోడ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఆ నేచర్ వ్యూస్ లో మాత్రం ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ మై జర్నీ. బట్ ఘాట్ రోడ్స్ కాబట్టి ఇఫ్ ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విత్ ట్రావెలింగ్ ఇన్ ఘాట్ రోడ్స్, సో ప్లాన్ అకార్డింగ్లీ మీ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ తీసుకొని ఈ ఘాట్ జర్నీస్ అయితే చేయండి. చెప్పాను కదా ఇందాక, చండీగఢ్ నుంచి పాలంపూర్ వెళ్తేనేమో 6 hours, ఢిల్లీ నుంచి పాలంపూర్ వెళ్తేనేమో 10 hours వయా బస్ కానీ ఏదన్నా కానీ. సో ఇట్ డిఫెండ్స్, బట్ రోడ్ కాస్త డిఫరెంట్ ఉంటుంది. రోడ్ అయితే మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా ఘాట్ రోడ్స్ అయితే ఎలా. సో ఒక 1.5 hour హైదరాబాద్ టు చండీగఢ్ అండ్ ఒక 6 hours చండీగఢ్ టు పాలంపూర్. ఇలా నేచర్ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ నేను కూడా కాస్త అక్కడక్కడ బ్రేక్ తీసుకుంటూ చుట్టుపక్కల ట్రావెల్స్ క్యాబ్ లో ఉన్న వాళ్ళతో చిట్ చాట్ చేసుకుంటూ ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ మై జర్నీ. బట్ జర్నీ మాత్రం చాలా హెక్టిక్ ఉంది. ఘాట్ రోడ్స్ జర్నీ మాత్రం ఇట్ రియలీ సక్స్. సో జర్నీ మాత్రం ఎంజాయ్ అయితే చేయొచ్చు. అండ్ ఇలా జర్నీ చేస్తూ చేస్తూ ఇక్కడ అక్కడ పాలంపూర్లో అయితే ఏమేమి చూడాలి ఏంటి అని చెప్పేసి అలా కూడా ప్లాన్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉన్నాను. మధ్యలో ఇన్ కేసు ఏదైనా మంచి వ్యూస్ కనపడితే డ్రైవర్ అయితే మాత్రం చాలా సపోర్టివ్ గా ఆపి మరీ చూపిస్తున్నాడు. అలా చూసిన ప్లేసెస్ లో ఆది యోగి స్టాచ్యూ ఉన్న ఒక చిన్న పార్క్ ఇది. ఐ మీన్ టెంపుల్ లాగా అయితే నాకు అనిపించలేదు, బట్ ఒక చిన్న కైండ్ ఆఫ్ పబ్లిక్ పార్క్ అనుకోవచ్చు. సో అక్కడ ఆగేసి ఒక 2-3 ఫొటోస్ అండ్ విజువల్స్ తీసుకొని మళ్ళీ ట్రావెల్ అయిపోయి ఫైనల్లీ నైట్ 10 or 11 కి పాలంపూర్ చేరుకున్నాను. పాలంపూర్ లో అయితే నేను ఉన్న స్టే మాత్రం ఇది. ఇక్కడైతే నాకు మా బావ ఉన్నాడు కాబట్టి స్టే అయితే చాలా ఈజీ అయిపోయింది. కానీ చాలా మందికి తెలియని ప్లేస్ వచ్చేసి పాలంపూర్. బికాస్ ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే విజువల్ గా మీకు ఐ ఫీస్ట్ ఇచ్చేస్తాయి. ఇక్కడ అయితే ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి, ఏ టైంలో వెళ్ళాలి, అండ్ పాలంపూర్లో ఉండే మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను, వచ్చేసేయండి. పాలంపూర్లో నేను ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే బైద్యనాథ్ టెంపుల్. ఇది పాలంపూర్ లొకేషన్ కి ఒక 11-12 kilometers డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. స్కూటీలో అయితే మనం ఈజీగా కమ్యూట్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంట్రీ కోసం అయితే టికెట్ అయితే ఏం లేదు అండ్ పెద్దగా క్యూ కూడా అయితే ఏం లేదు. ఇలా వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎంట్రీ అక్కడైతే కనపడుతుంది. అండ్ పెద్దగా జనాలు అయితే లేరు. నేను వెళ్ళిన సీజన్ అయితే జూన్, జూలై ఆ కైండ్ ఆఫ్ సీజన్, మాన్సూన్ సీజన్ అనుకోండి. సో ఈ టెంపుల్ సరౌండింగ్స్ లో కూడా చాలా సీనిక్ వ్యూ అయితే ఉంది. జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ లో ఇట్ ఈస్ సరౌండెడ్ ఆల్ బై మౌంటైన్స్. చుట్టుపక్కల అంతా చూస్తే కొండలే ఉంటాయి. ఇట్ ఇస్ చాలా ఓల్డెన్ టెంపుల్ ఇది అయితే మాత్రం. సో ఈ టెంపుల్లో నేను చూసిన ఒక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే, ప్రతి టెంపుల్ మనకి శివుడి ముందు నంది కూర్చొని ఉన్నట్లు కనపడతాడు. కానీ ఈ టెంపుల్లో మాత్రం శివుడి ముందు నంది నిలబడి ప్లస్ అలాగే కూర్చొని రెండు ఉంటాయి. ఈ టెంపుల్ అయితే చాలా పురాతన కాలమైన టెంపుల్. అండ్ హిస్టరీ అయితే ఏం చెప్తుంది అంటే, పాండవులు నాటి ఉన్న టెంపుల్ అయితే ఇది. పాండవులు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి అయితే హిస్టరీలో మనకైతే ఉంది ఈ టెంపుల్.
సో కథ ఏం చెప్తుంది అంటే ఇక్కడ లోపల శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగాన్ని రావణుడు స్థాపించాడని చెప్పేసి చెప్తూ ఉంటారు. హిస్టరీ ఏం చెప్తుందంటే రావణుడు అయితే తపస్సు చేసి శివుడిని శివలింగంగా మార్చి లంకకి తీసుకెళ్లాలని అనుకుంటాడు. సో మధ్యలో లంకకి తీసుకెళ్లాలి అనుకునే సిచ్యువేషన్ లో మధ్యలో అయితే శివలింగాన్ని కింద పెట్టాల్సి వచ్చే సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో అక్కడ కింద పెట్టాక శివుడు ఇంకా అక్కడే పర్మనెంట్ గా అయితే ఉండిపోయే సిచ్యువేషన్ అది. ఇక్కడ రావణుని పూజించడం కోసం స్పెషల్ గా ఈ ప్లేస్ లో దసరా సెలబ్రేట్ చేసుకోరంట. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ దే హ్యావ్ పెయిడ్ ఫర్ రావణ. ఇందాక నేను చెప్పినట్టు నంది నిలబడి ఉంది చూసారు కదా. సో ఏ టెంపుల్ అయితే మీకు విజువల్ కనపడుతుంది, ప్రతి టెంపుల్ నంది అయితే కూర్చొని ఉంటాడు. బట్ ఈ టెంపుల్లో ఫస్ట్ ముందు నిలబడి ఉంటుంది, దానికి నెక్స్ట్ ఎదురుగానే కూర్చొని ఉంటుంది. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక టెంపుల్ పక్కనే ఉన్న ఒక విజువల్ ఇది. సో దీని పక్కన మనకి ఈ రివర్ ఫ్లో అయితే కంటిన్యూస్ గా త్రూ అవుట్ పాలంపూర్ లొకేషన్ లో అయితే ఇది ఫ్లో అవుతూనే ఉంటుంది. డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ సైట్స్ లో ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ పెద్దగా ఫ్లో లేదు. బట్ ఫ్లో ఉన్నప్పుడు మాత్రం ఆ విజువల్ చాలా ట్రీట్ఫుల్ గా ఉంటుంది. కాస్త దూరం నుంచి టెంపుల్ విజువల్ అయితే మనకు ఇది. అండ్ ఈ ప్లేస్ లో నుంచి కాస్త మనకి మౌంటైన్స్ అండ్ గ్రీనరీ కూడా చాలా క్లియర్ అండ్ పర్ఫెక్ట్ గా అయితే కనపడుతుంది. బట్ పాలంపూర్ వస్తే మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్ గా చూడాల్సిన ఒక ప్లేస్ అండ్ టెంపుల్. చూసారుగా, ఇది వైద్యనాథ్ టెంపుల్, హిమాచల్ ప్రదేశ్ లో పాలంపూర్ లొకేషన్ లో ఉన్న వైద్యనాథ్ టెంపుల్. అండ్ అటు నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ముందుకు వెళ్తూ ఉంటే ఒక మహాకాల్ టెంపుల్ అనేసి అయితే కనపడ్డది, విచ్ ఈస్ ఆల్సో క్వైట్ ఫేమస్ టెంపుల్. లోపలికి వెళ్ళాక మనకు కనపడే విజువల్స్ అయితే ఇవి. చాలా ఓల్డ్ టెంపుల్, లైక్ మనకి మహాకాల్ టెంపుల్, శనీశ్వర్ టెంపుల్, ఇలా అన్ని చాలా మిమిక్స్ అన్ని ఈ ప్లేస్ లో కనపడతాయి. సో స్పెషాలిటీ ఏంటి హిమాచల్ ప్రదేశ్ లో అంటే ఫేమస్ టెంపుల్ ఏది ఉన్నా కానీ ఒక సమ్ సార్ట్ ఆఫ్ మిమిక్ టెంపుల్ అయితే హిమాచల్ ప్రదేశ్ లో మీకు ఎక్కడో ఒక చోట కనపడుతుంది. అది వైష్ణోదేవి కావచ్చు, మహాకాల్ కావచ్చు, శనీశ్వర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మిమిక్ టెంపుల్ అయితే మీకు హిమాచల్ ప్రదేశ్ లో చూడటం అయితే జరుగుతుంది. సో ఒక ఓవర్ వ్యూ టెంపుల్ బయట నుంచి, ఒక వ్యూ నుంచి. అదే టెంపుల్ ఎదురుగా కూడా చిన్నపాటి శ్మశానం అయితే ఉంది. సో ప్రాబ్లీ బాడీస్ అన్ని తీసుకొచ్చి అక్కడే కాల్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఆ టెంపుల్ దర్శనం అయిపోయాక మెల్లిగా నేను బిర్, హిమాచల్ ప్రదేశ్ బిర్ అనే లొకేషన్ కి స్టార్ట్ చేస్తున్నాను స్కూటీలో. అండ్ గెస్ వాట్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లేస్. మనకి ఊటీ ఎలానో అలా బిర్ లొకేషన్, అలా బిర్ బిల్లింగ్ అంటారు బేసిక్ గా. సో బిర్ బిల్లింగ్ అనే లొకేషన్ అలాగా. వాట్ అన్ అమేజింగ్ ప్లేస్. హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నారంటే బిర్ బిల్లింగ్ కూడా తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అది. అండ్ వెళ్తున్నప్పుడు విజువల్ అయితే నార్మల్ గా లేవు అసలు. ఇట్ వాజ్ లైక్ వర్షం పడుతుంది అండ్ క్లౌడీ అయిపోతుంది. అండ్ ఐ వాజ్ జస్ట్ లైక్ నేచర్ లో అలా వెళ్ళిపోతూ ఉన్నాను. సో అలా బిర్లో ట్రావెలింగ్ చేస్తూ బంజీ జంపింగ్ ప్లేస్ కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సినవి 2 ఉంటాయి. ఒకటి బంజీ జంపింగ్ అండ్ ఇంకొకటి పారాగ్లైడింగ్. సో బంజీ జంపింగ్ ప్లేస్ అయితే చూస్తున్నారుగా, ఇట్స్ సో మెస్మరైజింగ్ అండ్ మీకు ఐ ఫీస్ట్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఎ నేచర్ లవర్ అండ్ యూ జస్ట్ వాంటెడ్ టు గెట్ లాస్ట్ ఇన్ ది నేచర్, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. సో బంజీ జంపింగ్ అయితే ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఛార్జ్ చేశారు నాకైతే. అండ్ ఇది ఆర్గనైజేషన్ మొత్తం టైగర్ టీమ్ అడ్వెంచర్స్ బంజీ జంపింగ్ నుంచి అయితే ఆర్గనైజ్ చేయబడుతుంది. అండ్ చిన్నపాటి వర్షం అండ్ జస్ట్ మీ హెడ్ నుంచి ఫ్లో అయ్యే క్లౌడ్స్, చినుకులు. అండ్ ఎస్, ఇట్స్ సో మెస్మరైజింగ్. ఓకే. అండ్ వింటర్ లో అయితే మాత్రం ఇక్కడ టోటలీ స్నో ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మాన్సూన్ లో వెళ్ళాను కాబట్టి వర్షం, క్లౌడీ అండ్ మేఘాలు తాకుతూ ఉంటుంది. అలాగే బిర్లో బంజీ జంపింగ్ చేసేసుకొని మెల్లిగా కిందికి వస్తూ కాస్త ఓపెన్ ప్లేస్ లో తీసుకున్న విజువల్స్ అయితే ఇవి. బిర్ లొకేషన్ ఇదంతా, BIR బిర్ చూస్తున్నారుగా. లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఒక 4 కిలోమీటర్స్ బిర్, అండ్ అదే లెఫ్ట్ సైడ్ ఇంకొద్దిగా ముందరికి వెళ్తే 18 కిలోమీటర్స్ బిల్లింగ్. సో బేసికలీ బిర్ బిల్లింగ్ అని ఇన్ కాంబినేషన్ గా చెప్తా ఉంటారు. విచ్ ఇస్ అ కైండ్ ఆఫ్ మినీ స్విట్జర్లాండ్ అని చెప్పొచ్చు మనకి. ఇది ఇట్స్ అ కైండ్ మినీ స్విట్జర్లాండ్. బిల్లింగ్ అనే ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్తే మాత్రం యూ జస్ట్ సూపర్ ఫ్యాంటాస్టిక్ ప్లేస్. ఇప్పుడు చూస్తున్నారుగా బిల్లింగ్. సో ఒక ఇంకాస్త 18 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే బిల్లింగ్ వచ్చాను. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్స్ సెకండ్ హైయెస్ట్ పారాగ్లైడింగ్ పాయింట్.
అండ్ టోటల్లీ మంచు. ఒక 18 కిలోమీటర్స్ అప్కి వెళ్ళిపోతూ ఉంటాం జర్నీలో మాత్రం. టోటల్ క్లౌడీ ఫాగీ ఉంటుంది అండ్ ఫుల్ ఆన్ చలి. వర్షం అయితే పడలేదు కానీ బట్ ఫుల్ టు చలి అయితే ఫుల్ ఉంటుంది. ఓవర్గా క్లౌడ్స్ తో కప్పబడిపోయింది. అండ్ పారాగ్లైడింగ్ పారాషూట్ అయితే టేక్ ఆఫ్ చేయలేదు బికాస్ టేక్ ఆఫ్ చేయడానికి అయితే క్లియర్ విజిబిలిటీ కావాలి. సో ఆ విజిబిలిటీ కోసమే ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ వెయిట్ చేస్తుంది ఒకే ఒక థింగ్ కోసం, ఆ విజిబిలిటీ కోసం. ఆ విజిబిలిటీ లేకుండా అయితే ఎవరు ఏం చేయలేరు. సో దే హ్యావ్ టు వెయిట్. ఆ టోటల్ మీకు అక్కడ స్కై క్లౌడీ ఫాగీ అయితే ఎలా ఉందో అది క్లియర్ అయిపోయేంత వరకు టేక్ ఆఫ్ అయితే చెయ్యరు. సో ఇన్ ద మీన్ టైమ్ నేనైతే ఆ బిల్లింగ్ ప్లేస్ లొకేషన్ ని మాత్రం ఆస్వాదిస్తూ ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ మై ఓన్ టైమ్. చుట్టుపక్కల విజువల్ అయితే మీకు చిన్నపాటి ఈగల్ కనపడుతుంది. అండ్ అక్కడ పైన కూడా మనకి నైట్ అవుట్ స్టే అవుట్స్ కూడా ఉంటాయి. చూడండి అక్కడైతే ఒక అతను అయితే టేక్ ఆఫ్ చేశాడు. ఇట్స్ అ రిస్కీ స్టంట్. అండ్ పారాగ్లైడింగ్ చేసేటప్పుడు అయితే నాకు అనిపించింది ఏంటంటే మీరు ప్రాపర్ గా రన్ చేయకపోతే మాత్రం మీ లెగ్స్ అవుటే ఇక అసలు ఇక ఛాన్స్ లేదు. ఇంకో విజువల్ కూడా కనపడుతుంది ఇప్పుడు నెక్స్ట్. సో ప్రాపర్ గా రన్ చేయకుండా అయితే వెళ్ళిపోయాడు తను. అండ్ తన మోకాళ్ళు అండ్ కాళ్ళు అయితే ఇట్ వాస్ లైక్ దొక్కుని వెళ్ళిపోయేది సింపుల్ గా. సో చూడండి ఇప్పుడు అతను వెళ్తారు. సో ప్రాపర్ టేక్ ఆఫ్ అయితే ఉండాలి. ఇలా ఇప్పుడు క్లియర్ మొత్తం స్కై విజిబిలిటీ అయితే టోటల్ క్లియర్ అయిపోయింది. అది చూస్తున్నారు కదా, ఇట్స్ ఓ మై గాడ్. సో ప్రాపర్ టేక్ ఆఫ్ లేకపోతే మాత్రం మీరు పారాగ్లైడింగ్ చేస్తే ఫన్ ఏదో పక్కన పెట్టేస్తే మాత్రం సమ్ టైమ్స్ ప్రాణాలు కూడా పోతాయి. సో మీరు వెళ్తున్నప్పుడు మాత్రం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ప్రాపర్ గా రన్ చేయండి. అండ్ నాకైతే ఇది ఆల్మోస్ట్ ఒక 2500 కాస్ట్ అయింది ఈ పారాగ్లైడింగ్. చూస్తున్నారుగా టోటల్ ఫాగీ మొత్తం ఎరేజ్ అయిపోయింది. అండ్ నౌ ఐఎమ్ రెడీ టు టేక్ ఆఫ్ ది పారాగ్లైడింగ్. సో ఇట్స్ సూపర్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీరు బిల్లింగ్ అయితే వెళ్తున్నారంటే మాత్రం పక్కా వెళ్లాల్సిన ప్లేస్ అండ్ పక్కా ట్రై చేయాల్సిన థింగ్ పారాగ్లైడింగ్. విజువల్స్ అయితే మాత్రం చెప్పనక్కర్లేదు. ఇట్స్ టూ మచ్ గుడ్ అసలు. సో ఓవరాల్ గా ఈ ట్రిప్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్ ఉంది. ఎక్కడ చూసినా నేచర్ రెయిన్ అండ్ ఫాగ్. సో అలా చూస్తూ ఉండిపోవచ్చు. మీరు జస్ట్ ఏం చేయలేకపోయినా కానీ జస్ట్ అలా చూస్తూ కూర్చుంటూ ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మీరు జస్ట్ అక్కడ వెళ్ళిపోవచ్చు. సో టేక్ ఆఫ్ అయిపోతుంది చూడండి. సో ఒక ప్రాపర్ రన్నింగ్ ఉంటే మాత్రం మంచి టేక్ ఆఫ్ అయిపోతుంది. జస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్లో అలా వెళ్ళిపోతుంది. ఇట్స్ అ గుడ్ టేక్ ఆఫ్ యాక్చువల్లీ. సో అండ్ ల్యాండింగ్ చూసినట్టయితే దిగినాక ల్యాండింగ్ అయితే ప్రాపర్ గా ఇలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను టేక్ ఆఫ్ చేసినప్పుడు చాలా మంది టేక్ ఆఫ్ చేస్తారు బికాస్ క్లియర్ విజిబిలిటీ ఉంది కాబట్టి. ట్రిప్ కి అయితే ప్లాన్ చేసుకోండి. డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు select the notification button. Thank you so much. Bye for now.